సచివాలయ ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు విధి నిర్వహణలోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. తమతో అన్ని రకాల పనులు చేయించుకుంటూ కూడా వివక్ష చూపిస్తూ ఉన్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో సచివాలయ ఉద్యోగుల కష్టాల ప్రత్యేక కథనం. పరిపాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉండేందుకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎంతో చేరువై ఆదరణ పొందిన ఈ వ్యవస్థను నీరుగార్చే కుట్రతో కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలపై కక్ష కట్టి నిర్వీర్యం చేస్తున్నారు. ఒక్కసారిగా వ్యవస్థను నిర్మూలిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడి వాటిలో పనిచేసే ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం మోపి విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చి వారి మానసిక శారీరక ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారు. ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. పలువురు ఉద్యోగులు హార్ట్అటాక్తో పని ప్రదేశంలోనే చనిపోతున్నారు. సచివాలయ ఉద్యోగులు శాఖాపరమైన పనులే కాకుండా అనేక అదనపు బాధ్యతలను కూడా మోస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యూటేషన్ మీద పంపే విధానాన్ని రద్దు చేయడంతో పాటు ఉద్యోగుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడం వంటి చర్యలతో నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు. మొదట్లో వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు పథకాల సమాచార సేకరణ, ఇంటింటి సర్వేలు, అర్హుల గుర్తింపు వంటి పనులు ప్రధానంగా వాలంటీర్లకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం 16 రకాల సర్వేలు తమతోనే చేయిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యోగులు తమ ఒత్తిళ్లతో చనిపోవడం జరుగుతుంది సార్. ఈ ఒత్తిడిలో మేము కూడా చాలా బాధకు లోనయ్యాము. మా దాంట్లో కూడా మేము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాం సార్. మాలో కూడా ఏమన్నా జరుగుతుందనే ఉద్దేశంతో భయంతో మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా రావడం జరిగింది సార్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొత్తం 75 మాతో 75 శాఖలు ఉన్నాయి. 74 శాఖలు ఒక రకంగా ఉంటే 75 శాఖగా మేము వచ్చాము. అయితే మమ్మల్ని మరి వేరొక రకంగా ఒక ఉద్యోగం కాకుండా, అంటే చెప్పాలి అంటే ప్రతి గవర్నమెంట్కి ఏదైనా కానీ సర్వే వచ్చినప్పటికీ మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ మీకు పని ఏముంది అనేటువంటిది మాట్లాడటం జరిగింది. ఏమవుతుందంటే చేసేయండి మాకు పలానా ఈ టైం గ్యాప్ కూడా ఒకట్లా డైలీ టార్గెట్స్లా పెట్టేయడం, పలానా ఈరోజు ఇన్ని చేసేయాలి, ఎందుకు చేయలేదు సార్. లోకల్గా ఇక్కడ సర్వర్ ప్రాబ్లం ఉంది, లేకపోతే పబ్లిక్ సో అండ్ సో కొంతమంది మనకు దొరకట్లేదు, టైం డిలే అవుతుంది అన్నా సరే ఏది ఇదే పరిస్థితి లేదు. మా పై అధికారులు కూడా మేము ఏమనట్లేదండి. కానీ ఆ పై అధికారులు వాళ్ళు ఏదైతే మినిస్టర్స్ ఉంటారో, సీఎం లెవెల్ ఉంటారో వాళ్ళకి తెలియజేయాలి. గతంలో సర్వేలు, డేటా సేకరణ పనులు కూడా వాలంటీర్ల ద్వారా జరిగేవి. ప్రస్తుతం ఆ బాధ్యతలన్నీ సచివాలయ ఉద్యోగులకే బదలాయిస్తున్నారు. జనగణన తరహా సర్వేలు, కుటుంబ సమాచారం నవీకరణ, లబ్ధిదారుల ధృవీకరణ, ఆరోగ్యం, పోషణ డేటా నమోదు, విద్యా సంబంధ గణాంకాల సేకరణ వంటి పనులు వరుసగా అప్పగించడంతో సాధారణ పరిపాలనా పనులకు సమయం దొరకడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగులు నిరంతరం ఒత్తిడికి లోనవుతున్నారు. పనివేళలు దాటిపోయి రాత్రి వరకు డేటా ఎంట్రీలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. దీనివల్ల కుటుంబ జీవితం, ఆరోగ్యం దెబ్బతింటున్నాయని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. మేము సచివాలయ ఉద్యోగాలు వచ్చినప్పుడు మా ఫ్యామిలీస్ మీద చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగం మేము సంపాదించాము అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ సంవత్సరాల తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే, మరి మా డిపార్ట్మెంట్ వర్క్ చేయలేక, మా పైనుంచి ఉన్న అధికారులు వర్క్ చేయలేక మానసికంగానే ఎంతో ఒత్తిడికి లోనవుతున్నాము. ఒక సర్వే ఒకసారి అంటే ఓకే అండి చేయగలం, కానీ అదే సర్వే ప్రతి 6 నెలలకి సంవత్సరానికి పెట్టి ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ వేయమంటున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటికి వెళ్తే ముఖమే తలుపు వేసే రోజులు కూడా ఉన్నాయండి. మేము అరుగుల మీద, గట్ల మీద కూర్చొని చేయవలసి వస్తుంది. కనీసం మాకు రెస్పెక్ట్ కూడా ఉండట్లేదు. దానివల్ల చాలా మానసికంగా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఈ టార్గెట్ కంప్లీట్ చేయాలి అన్న దాని మీద మేము మెంటల్గా చాలా స్ట్రెస్ అవుతున్నాం. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫ్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. అత్తమామలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పాలిచ్చే తల్లులు ఉంటారు, ఒంట్లో బాగోలేని పేరెంట్స్ ఉంటారు, మాకు వేరే పనులు ఉంటాయి. ఇది టార్గెటెడ్గా పెట్టి వీటిని మాటికి కూడా ఈ ఓటీపీల ద్వారా, ఇన్ని ఓటీపీలు అంటే జనం కూడా నమ్మరు కదండి. మన గవర్నమెంటే చెప్తుంది ఎవరికి ఓటీపీలు షేర్ చేయకండి, మీ అకౌంట్లో డబ్బులు పోతున్నాయి, సైబర్ క్రైమ్స్ ఇలా జరుగుతున్నాయి అని చెప్పాక మన గవర్నమెంట్ నుంచి వాళ్ళు కూడా ఒక మెసేజ్ ఇస్తే ఇలాంటి సర్వేలు జరుగుతున్నాయి, మీరు ఓటీపీలు చెప్పండి అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే, స్కీమ్స్ గురించి ఎలా క్రియేట్ చేస్తున్నారు అలాగా మాకు కొంచెం భారం తగ్గుతుంది, మమ్మల్ని ప్రజలు నమ్ముతారు.
మేము ఇప్పటికి 10 సార్లు వెళ్ళినా ఎన్నిసార్లు వస్తారమ్మా ఓటీపీల కోసం అని హేళనగా మాట్లాడుతుంటే మాకు ఈవినింగ్ అయ్యేపాటికి మా బ్రెయిన్ ఎంత స్ట్రెస్ అవుతుంది, ఉద్యోగులందరూ కూడా ఎంత బాధపడుతున్నారు అనేది కొంచెం తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. సచివాలయ ఉద్యోగులకు రకరకాల సర్వేల పేరుతో పనిభారం పెంచవద్దని, డైలీ టార్గెట్ల నుంచి విముక్తి కల్పించాలని ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయి. సచివాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఉద్యోగుల సంఘాల నాయకులు కోరుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో పేదలకు సంక్షేమ పథకాలను చేరువ వేసిన సచివాలయ వ్యవస్థను సరైన మార్గంలో సద్వినియోగం